హలో ఎవ్రీవన్, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మెల్టెడ్ గీ అండి, అది మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే 10 ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్సీ పట్టాలి. ఇదంతా ఇట్లా సైడ్లో అంతా ఐస్ అంతా అంటుకుంటుందండి. మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా లోపలికి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టాలి. అలా పేస్ట్ లాగా అవుతుంది, బటర్ లాగా. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. కావాలంటే మీరు మైదా పిండి కూడా వేసుకోండి. నేను మాత్రం గోధుమ పిండితో చేశాను. ఒకసారి తిప్పేసి చిల్డ్ వాటర్, చూడండి ఐస్ వాటర్, చాలా చిల్డ్ వాటర్తో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదేంటంటే మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, బౌల్లో వేసుకుని ఆ బౌల్ అందులో పెట్టాలి, చల్లగా ఉండాలి. తర్వాత స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇది కొద్దిగా మధ్యలోనే వేయాలి, సైడ్లో వేయకూడదు. మధ్యలో వేసుకుంటూ ఇట్లా గ్యాప్ చేసుకుంటూ మధ్యలో వేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇట్లా స్టిఫ్గా వస్తుంది, క్రిస్పీగా. చూడండి ఈ విధంగా మిడిల్లోనే వేయాలన్నమాట. ఇదంతా చూడండి ఇట్లా స్పూన్తో గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో కొద్ది వేసుకుంటూ చేసుకోవాలి. ఈరోజు నేను గేవర్ చేస్తున్నాను, అది ఫ్రై అవుతుంటుంది. ఇంకో పక్కన 1/2 లీటర్ పాలు పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇది కాస్త వేడైన తర్వాత అందులో షుగర్ పౌడర్ వేసేసుకున్నాను. అలాగే ఇది మిల్క్ పౌడర్, పాలల్లో మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసేసుకున్నాను. దీంతో నేను రబ్డీ తయారు చేస్తున్నాను. అంటే కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. ఇది కాస్త చిక్కబడుతుంది చూడండి, రబ్డీలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్నాం కదా, అది ఒక ప్లేట్లో తీసుకొని ఫస్ట్ షుగర్ సిరప్ వేసేసుకున్నాను ఇలా. తర్వాత ఇందాక రబ్డీ తయారు చేసుకున్నాం కదా, అది కూడా దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ గేవర్ ఈజ్ రెడీ అండి. చాలా స్వీట్గా, చాలా సింపుల్ మెథడ్ అండి. కావాలంటే ఇంకా పెద్ద సైజ్ కూడా చేయొచ్చు, నేను మాత్రం చిన్న సైజ్తోనే చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.